శ్రీనివాస్, నేను తెలంగాణ మెడికల్ అండ్ హెల్త్ అవుట్సోర్సింగ్ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ ట్రేడ్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షునిగా పనిచేస్తున్నాను. అదేవిధంగా ఈ జేఏసీకి కూడా జనరల్ సెక్రటరీగా పనిచేస్తూ ఉన్నాను. తెలంగాణ రాష్ట్రంలో ఈ అవుట్సోర్సింగ్ వ్యవస్థ పేరుపై అనేక దోపిడీ జరుగుతూ ఉందని చెప్పేసి ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి అవుట్సోర్సింగ్ ఉద్యోగులంతా కూడా జేఏసీగా ఏర్పడి ఇందిరా పార్కు వేదికగా ధర్నా నిర్వహిస్తూ ఉన్నాం. ప్రధానంగా మా డిమాండ్ ఏంటంటే అవుట్సోర్సింగ్ ఏజెన్సీలను రద్దు చేయాలి. అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు 3 స్లాబ్ల విధానంలో 15,600, 19,500, 22,750 అని 3 స్లాబ్ సిస్టంలో మాకు జీతాలు ఇవ్వడం జరుగుతుంది. ఈ జీతాలతో మా ఉద్యోగుల కుటుంబాల పోషణ భారంగా మారిందని చెప్పేసి మేము ప్రధానంగా డిమాండ్ చేస్తున్నాం. సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలి, ఖచ్చితంగా క్యాడర్ వేజ్ జీతం ఇవ్వాలి. అదేవిధంగా ఏజెన్సీలను రద్దు చేసి 20 ఏళ్ల నుంచి పనిచేస్తున్నటువంటి ఉద్యోగులకు ఇప్పటి వరకు రెగ్యులరైజ్ లేకపోతే ఆ ఉద్యోగుల కుటుంబాల పరిస్థితి ఏంది, ఆ ఉద్యోగుల పరిస్థితి ఏంది అని చెప్పేసి మేము కూడా ప్రధానంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. పర్మనెంట్ చేయాలి, లేకపోతే సాధ్యం కాకపోతే కార్పొరేషన్ ఏర్పాటు చేయాలి. కార్పొరేషన్ ఏర్పాటు చేసి ఉద్యోగులందరికీ కూడా ఉద్యోగ భద్రత ఇవ్వాలి, సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని చెప్పేసి ప్రధానంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. 20 ఏళ్ల కోలే పనిచేస్తున్నటువంటి ఉద్యోగికి ఇప్పుడు నియమించే అవుట్సోర్సింగ్ ఉద్యోగికి ఒకే రకమైన వేతనం ఉంది. ఈ రోజు 20 ఏళ్ల కింద పనిచేసే ఉద్యోగి ఇప్పుడు ఎక్కే ఉద్యోగి జీతం ఒకే పద్ధతి ఉంటుందా? ఎక్కడన్నా ప్రైవేట్ సెక్టార్లో పనిచేసినా ప్రతి నెల ప్రతి సంవత్సరం ఎంతో కొంత జీతం పెరుగుతుంది. కానీ ప్రభుత్వ సెక్టార్లో ఇప్పటి వరకు తక్కువ జీతాలతో పనిచేసేటువంటి ఉద్యోగులు ఎవరన్నా ఉన్నారంటే అవుట్సోర్సింగ్ ఉద్యోగులే. ఇదే అవుట్సోర్సింగ్ మహిళా ఉద్యోగులకు అయితే జీతంతో కూడిన ప్రసూతి సెలవులు ఇవ్వాలని చెప్పి ప్రధానంగా అనేక సార్లు డిమాండ్ చేసినాం. ఇప్పటికీ కూడా రెగ్యులర్ ఉద్యోగులకేమో జీతంతో కూడిన ప్రసూతి సెలవులు వస్తాయి, అవుట్సోర్సింగ్ మహిళా ఉద్యోగులకేమో జీతంతో కూడిన ప్రసూతి సెలవులు రావు. వాళ్ళు డెలివరీకి పోయొచ్చేసరికి ఉద్యోగం తీసేసేటువంటి ప్రమాదం ఉంది. కాబట్టి అందరినీ కూడా రెగ్యులరైజ్ చేయాలి, లేకపోతే కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని చెప్పి ప్రధానంగా డిమాండ్ చేస్తా ఉన్నాం.